బాబు గారు నిజంగా అరెస్ట్ విషయం ఆ, మీ ఏది ఒక 30 years కంటిన్యూగా నేనే రాజకీయాల్లో సీఎంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి ఈ టైంలో చేయటం అనేది కరెక్టేనా అనిపించిందా మీకు? రాజకీయాలు ఎలా మారినాయి అంటే, నువ్వు అధికారంలో ఉంటే నన్ను తొక్కావు, నేను అధికారంలోకి వస్తే నేను చంపేస్తా. కరెక్ట్. అది మైలేజ్కి ఉపయోగపడేది ఈ టైంలో అనేది. ఆ టైం కాదు మన టైం బాగాలేనప్పుడు రకరకాలుగా బిహేవ్ చేస్తాం మనం. ఓకే, అలా జరిగిన ఒక సిచ్యువేషన్ అది ప్లస్ మైనస్ అండి ఆ టైంకి? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి ప్లస్ నాకు అనిపించింది. ఓకే, వైసీపీకి మైనస్. అరెస్ట్ అంతే కదా, చేయకూడదు అలాంటివి. ఓకే, అలా రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడు ఎవరికి మంచిది కాదప్ప. తెలుగుదేశం చేసినా మంచిది కాదు, వైసీపీ చేసినా మంచిది కాదు. ఓకే ఓకే ఓకే. బాబు గారు లాంటి వ్యక్తి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కానీ, రాజశేఖర రెడ్డి గారు ఈ నాటిన మొక్కని ఎక్కడా కూడా తుంచకుండా అలా నీళ్లు పోసుకుంటూ భద్రంగా పెంచాడు ఆయన కూడా. అంతేగాని మొక్కను లేపేస్తానంటే మనకి మంచిది కాదు, ప్రజలు అంగీకరించరు అలాంటి వాటిని. సో ఇప్పుడు పొత్తు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు రావచ్చు? నాకు తెలియదు సుమారుగా. నేను హౌస్లో పోయి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అని నాకు తెలియదు. ఈ పొత్తులు కూడా ఏంటో నాకు ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. అసలు వాటి మీద దృష్టే పెట్టలా నేను. పొత్తు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందిలే. చెప్తున్నా ఏ పార్టీలు కలిసి ఉంటున్నాయో, ఏ కలిసి ఉండవో. జనసేన, తెలుగుదేశం, అదే చెప్తున్నా. అందువే నేను అదే చెప్తున్నా. ఎవరు అందివే? బీజేపీ. నాకు బీజేపీ ఎప్పుడు కూడా నా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. అసలు బీజేపీ నా దృష్టిలో అసలు లేదు. అసలు మాట్లాడను, వేస్ట్. ఓకే, నా దృష్టిలో మాట్లాడటం, నేను ఆ పార్టీ గురించి మాట్లాడటం వేస్ట్ అయింది. నా రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది ఇక్కడ. నా దృష్టిలో వైసీపీ కంటే కూడా తీవ్రంగా అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. మాట్లాడితే 2500 కోట్లు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు. ఓకే, ఎందుకు? ఈ రోజున అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అవుతుంది. మరి అట్లా చూసుకుంటే నెక్స్ట్ కూడా వాళ్ళ దగ్గర. మా ఊళ్ళో రాముడు లేడా? మా ఊళ్ళో కూడా ఉంది గుడి, రామాలయం బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఊళ్ళో లేడా? కానీ అది వేరే. భారతీయ జీవన విధానమే రామతత్వం గురు. ఇక రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలు, అవకాశాలు చూసుకుంటుంటాయి. దాని గురించి పెద్దగా మనం మాట్లాడి వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ఎవడ అవకాశాన్ని వాడు వాడుకుంటున్నాడు. కానీ మర్చిపోతున్న విషయం ఏంటంటే మనకంటే నేచర్ చాలా గొప్పది. అందరి దోలా తీర్చేస్తుంది. ఈ మధ్య మీరు నేచర్ ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు నేచర్ గురించే మాట్లాడతాను. నాకు తెలుసు కరెక్షన్ జరగాల్సింది నేచర్ నుంచే తప్పితే మనుషుల్లో మార్పు రాదు. కరోనా కంటే ఇంకా దారుణమైనవి వస్తాయి ముందు ముందు. ఎందుకంటే మనుషుల్లో ఒక దారుణమైన క్రూరత్వం. పక్కవాడిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, సొంత ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, ఎవడికి వాడు ఏకాకైపోయే పరిస్థితి. డబ్బే ప్రధానం, డబ్బు లేకపోతే ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భగవంతుడు వస్తాడు, కరెక్షన్ జరుగుద్ది. ఓకే. సో మన కరోనా వచ్చినప్పుడు అసలు 3 నెలలు చచ్చిపోయారు, ఉనికి చచ్చిపోయారు. ఇంకొకసారి అది 50 ఏళ్ళు వస్తా, 100 ఏళ్ళు వస్తా, ఈ విశృంఖల విధ్వంసం అనేది ఏదైతే రాజకీయ పార్టీలు, ప్రజలు కలిపి చేస్తున్నారో ఈ ప్రకృతి మీద, ప్రకృతి సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు ప్రకృతే చూసుకుంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటుంది, ఖచ్చితంగా చేస్తుంది. అదే అందరి దోలా తీర్చేస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు